ప్రైజ్ ది లార్డ్. మనం చాలాసార్లు ప్రార్థిస్తాము, కానీ మన నోటి మాటల ద్వారా దాని ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటాం. విస్తారంగా మాట్లాడుట అనేది ప్రార్థన ఆత్మకు ఒక విరోధి. మనుషులతో ఎక్కువగా మాట్లాడేవారు దేవునితో కొంచెమే మాట్లాడతారు. ఎవరైతే మనుషులతో తక్కువగా మాట్లాడతారో వారే దేవునితో ఎక్కువగా మాట్లాడగలుగుతారు. మనం విశ్వాసంతో ఎంతో ప్రార్థిస్తాం, కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత అవిశ్వాసపు మాటల వలన మన ప్రార్థన ప్రతిఫలం రాకముందే దాన్ని పోగొట్టుకుంటాం. మరికొన్నిసార్లు ఏమో మన కోపం వల్ల, మరికొన్నిసార్లు మన అసహనం వలన పోగొట్టుకుంటూ ఉంటాము. దీర్ఘశాంతం కలిగి నిమ్మలంగా ఉంటూ నెమ్మదిగా ఉంటూ అలా ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో అలా అలవాటు చేసుకున్నట్లయితే మన ప్రార్థనాత్మకు చాలా మంచిది. అది మనం అధికంగా విస్తారంగా వ్యర్థమైన మాటలు మాట్లాడడం వలన మన అంతరంగ లేమిని మనమే కనబరుస్తున్నాము. దేవునితో సాంగత్యం చేసినటువంటి దావీదు అంటాడు, ప్రభువా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అని గోజాడుతున్నాడు. ఇది మన అనుదిన ప్రార్థన అవ్వాలి. ఎవరైతే దేవుని సన్నిధిలో వారి యొక్క హృదయం అంతటిని కుమ్మరించి వారిని వారు ప్రోత్సహించుకుంటారో వారు మనుషుల యొద్ద తమ దుఃఖమును కుమ్మరించాల్సిన అవసరం ఉండదు. ఇంకా మనం ఎన్నోసార్లు సమస్యలు వచ్చినప్పుడు ప్రజలను ఆశ్రయిస్తూ ఉంటాం. వారితో వీరితో చెప్పుకుంటే ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, ఎవరితోనైనా పంచుకుంటే సమస్య కొంచెమైనా సగమైనా తీరుతుందని అంటూ ఉంటారు. నిజంగా అది ఎంత తీరుతుందో నాకు తెలియదు, కానీ కొన్నిసార్లు అధికమయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా మనం ప్రజలతో చెప్పే ఆ సమయం అంతటిని ప్రభువుతో చెప్పి ఉంటే ఎప్పుడో మనం విడుదల పొందేవాళ్ళం. మనం ప్రజలకు చెప్పడానికి ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటాం. అంతే ఆసక్తితో ప్రభు సన్నిధిలో మనం ఆ సమస్యను వివరించి ఆ సమస్యపై జయం పొందినట్లు ప్రకటించితే ఎప్పుడో మనం ఉజ్జీవాన్ని పొందుకునే వాళ్ళం, ఎప్పుడో గొప్ప సాక్ష్యాన్ని పొందుకునే వాళ్ళం. ప్రజలతో గడిపే ఆ సమయాన్ని దేవునితో గడిపి ఉంటే ఎప్పుడో మనం మేలును పొందుకునే వాళ్ళం. ప్రజలతో వ్యర్థమైన మాటలు గడపడానికి ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. వ్యర్థమైన సంభాషణతో ఎంతో సమయాన్ని ప్రజల దగ్గర గడుపుతూ ఉంటాం. వారి గురించి వీరి గురించి అలా ఇలా అని చెప్పి ఎంతో సమయాన్ని వృధాపరుస్తూ ఉంటాం. అంతే సమయాన్ని ఆ సమయాన్ని అంతటిని దేవునితో గడిపి ఉంటే ఎంత ఆశ్చర్యకార్యాలను పొందుకునే వాళ్ళం. మనం ఒక దినంలో ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వకుండా దాన్ని దొంగిలించినట్లయితే ఏ రీతిగా దేవునిచి ఆశీర్వదించబడతామో, ఏ రీతిగా దేవుడిచ్చిన దీవెనలు స్వతంత్రించుకోగలుగుతామో. మనుషులతో మాట్లాడే సమయాన్ని మనం త్యాగం చేసి ఇప్పటి నుండి దేవునితో సమయం అధికంగా గడపడానికి ప్రయత్నిద్దాం. అలా చేసిన వారు ప్రార్థన అనే కళలో ప్రావీణ్యతను పొందగలుగుతారు. మనం మన సమయాన్ని దుర్వినియోగపరుచుకోవాలని సాతాను చాలాసార్లు ఈ వ్యర్థమైన మాటలనే వలను విసురుతూ ఉంటాడు. ఈ వలలో గొప్ప గొప్ప ప్రార్థనా పరులు చిక్కుకొని పడిపోయిన వారు కూడా ఉన్నారు. బైబిల్లోని భక్తులు కూడా ఉన్నారు. మనం నెహెమ్యాను చూసినట్లయితే ఈ సవాల్ని ఎదుర్కొన్నాడు, ఈ వలలో చిక్కుకున్నాడు. అయితే మనం అక్కడ చూసినట్లయితే అనేక తంత్రములను అక్కడ శత్రువు చేస్తూ ఉంటాడు. నెహెమ్యాని అతను చేసే పనిని ఆపాలని ఎంతో ప్రయత్నిస్తాడు. వారు మనుషులను పంపి ఓను మైదానంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో మనం కలుసుకొని మాట్లాడుకుందాం రా అని ఆహ్వానిస్తారు, పిలుస్తారు, ఇన్వైట్ చేస్తారు. అప్పుడు నెహెమ్యా ఏం చేస్తాడో తెలుసా? నో అని చెప్తాడు. మనం కొన్నిసార్లు నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. అమ్మో నా ఫ్రెండ్స్ కదా, బాధపడతారు కదా, అమ్మో వారు ఏమనుకుంటారు వీరేమనుకుంటారు అని మనం అనుకుంటూ ఉంటే మరి దేవుడు ఏమనుకుంటాడని మనం ఎప్పుడైనా ఆలోచించామా? దేవుడు ఏమనుకుంటాడు అని ఎప్పుడైనా చింతించామా? దేవుడు ఏమన్నా అనుకుంటాడు అని ఎప్పుడైనా బాధపడ్డామా? దేవుని గురించి ఆలోచించాము, కానీ మనుషులు ఏమన్నా అనుకుంటారేమో, మనుషులు తప్పుగా భావిస్తారేమో అని చాలాసార్లు మనం వారి ఆహ్వానించిన ఆహ్వానాలన్నింటికీ ఎస్ అని చెప్తూ ఉంటాము. కానీ ఇక్కడ గొప్ప ప్రార్థన పరుడైనటువంటి నెహెమ్యాకి ఎదురైన ఈ వలలో చిక్కకుండానట్లు అతడు ఏం చెప్పాడు? నో అని చెప్పాడు. ఎందుకో తెలుసా? నేను చేసే ఈ పని చాలా గొప్పది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నేను చేసే పని ఇది చాలా గొప్పది. దీన్ని విడిచిపెట్టి నీ యొద్దకు రావడానికి నేను ఎందుకు ఈ పనిని ఆపాలి? వ్యర్థంగా సంభాషించడానికి, నీతో ముచ్చట్లు పెట్టడానికి నేను ఇక్కడికి రాలేదు. విస్తారంగా మాట్లాడితే నా ప్రార్థన జీవితాన్ని నేను పోగొట్టుకుంటాను అని, నా ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి అని అతడు నో చెప్పాడు. అక్కడ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాను. అక్కడ సాతాను వేసిన వలలో నెహెమ్యా చిక్కుకోకుండా దాని నుండి బయటపడ్డాడు, దాన్ని జయించగలిగాడు. దేవుడికి భయపడేవారు అనవసరమైన మాటలకు దూరంగా ఉంటారు. అందుకే వాక్యంలో ఉంటుంది, యాకోబు పత్రికలో చక్కటి మాటలు ఉంటాయి. ఈ మాటల గురించి, నోటి గురించి నిజంగా ధ్యానిస్తే నిజంగా మన జీవితాలు బాగుపడతాయి. మనం చాలాసార్లు ప్రార్థిస్తాము, కానీ మన నోటి మాటలను బట్టి మన
మన ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటూ ఉంటాము. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తనను ప్రార్థనాపరుడని అనుకొనిన ఎడల వాని ప్రార్థన వ్యర్థమే. భక్తిపరుడని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. మనం దేవునితో మాట్లాడి పొందిన అటువంటి శక్తిని మనుషులతో అధికంగా మాట్లాడి, విస్తారంగా మాట్లాడి, వ్యర్థమైనవి మాట్లాడి మనం పోగొట్టుకుంటూ ఉంటాము చాలాసార్లు. ఇలా దేవుడిచ్చినటువంటి శక్తిని వ్యర్థమైన వాటిని మాట్లాడి పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగగోరుతున్నాను. మీరు దేవుని సన్నిధిలో జీవించాలనుకుంటున్నారా? అయితే అనుదినము ఈ మాట మనం పలకాలి. ప్రభువా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారములు అగునుగాక అని మనం ప్రతిరోజు ఉదయాన్నే పలుకుతుండాలి ఈ మాట. ఈరోజంతా నేను మాట్లాడే ప్రతి మాట, నా హృదయ ధ్యానము, నా తలంపుల్లో నేను ఏదైతే ఆలోచిస్తానో, ఏదైతే ఈరోజు నా నోటితో నేను మాట్లాడతానో అది నీకు అంగీకారంగా ఉండాలి. అది నేను సంతోషపెట్టేదిగా ఉండాలి. అది నీకు ఇష్టమయ్యేదిగా ఉండాలి. అది నీ చిత్తంలో ఉన్నదై ఉండాలి. అది నీ వాక్యానుసారంగా ఉండాలి. అది నన్ను నీకు సమీపంగా చేసేదిగా ఉండాలి. అది ఇతరులకు మేలు కలిగించేదిగా ఉండాలి. ఆ రీతిగా మాట్లాడడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని ఉదయం లేవగానే మనం అడగాలి. ఒకవేళ ఈరోజు మీకు అధికంగా మాట్లాడే అలవాటు ఉన్నట్లయితే మొదటగా దాన్ని జయించడానికి ప్రయత్నించండి. ఇది నా బలహీనత అండి, నేను చిన్నప్పటి నుండి ఇంతే అని చెప్పి తప్పించుకోవడం కాదు. ఏ నరుడును నాలుకను సాధి చేయనేరడని బైబిలే చెప్తుంది. కానీ ఆదిమ అపొస్తలుల మీద ఆ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం వచ్చినప్పుడు మొదటగా ఏం జరిగిందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వారి నాలుకలను ఆయన స్వాధీనపరుచుకున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మతో మనం నింపబడినట్లయితే మన నాలుకలు ఆయన స్వాధీనంలో ఉంటాయి. ఆయన తన స్వాధీనంలో ఉంచుకొని మనం ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంత మాట్లాడాలి అనేది మనకు బయలుపరుస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు. మనం అనవసరమైన మాటల్లోనికి దిగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ప్రజలతో ఒక్కసారి మనం మాటల్లో పడిపోయామంటే ఇంకా మాటలు కొరుకుడు పుండు వల్లే వ్యాపిస్తూ ఉంటాయని వాక్యం అంటుంది. ఒక్కసారి మాటల్లోకి దిగాము అంటే దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. ఒకసారి అలవాటైంది అంటే ఇంకా అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఈరోజు మీరు అదే అలవాటై ఉన్నట్లయితే దాన్ని జయించడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు కాదు, చాలాసార్లు మన మాటలను బట్టి సాతానికి మనం చోటిస్తూ ఉంటాం, సాతానికి ద్వారం తెరుస్తూ ఉంటాం. మనం అజ్ఞానంతో మాట్లాడి మనం వాడికి అవకాశం ఇస్తూ ఉంటాము. వాడికి చోటిచ్చిన తర్వాత వాడిని తరమడానికి ప్రయాసపడుట కంటే చోటు ఇవ్వకుండాటే మనకు జ్ఞానం కదా, మనకు మేలు కదా, మనకు దీవెన ఆశీర్వాదము కదా. చూడండి, ఒక కుక్క లోపలికి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? తలుపు వేసుకోవాలి. ఆ కుక్క లోపలికి వచ్చిన తర్వాత దాన్ని ప్రయాసపడుట కంటే అది లోపలికి రాకుండా ముందే మనం తలుపు వేసుకొని ఉండటం మనకు మేలు కదా. అందుకే హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడడానికి వాక్యం సెలవిస్తుంది. మన హృదయాన్ని వాక్యంతో నింపుకున్నట్లయితే మన నోరు కూడా వాక్యాన్నే పలుకుతుంది, వాక్యాన్నే మాట్లాడుతుంది, వాక్యాన్నే వివరిస్తుంది. అందుకే వాక్యం అంటుంది, వినువారికి మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ వ్యర్థమైన మాటలను మనం పలకూడదు. విస్తారమైన మాటలో దోషముండక మానదంట. ఈ రోజుల్లో మనకు ఫోన్స్ వచ్చిన తర్వాత చాలా అలవాటు అయిపోయింది. ఖాళీ సమయం దొరికితే చాలు ఎవరితోనో ఒకరితో మాట్లాడడం, ఏదో ఒకటి మాట్లాడడం. ఏ మాటలు లేకపోతే అన్ని మాటలు అయిపోయేంతవరకు మాట్లాడి ఏమి లేకపోతే ఇంకా వారి గురించి వీరి గురించి వ్యర్థంగా మాట్లాడడం. ఇది ఈ రోజుల్లో మనందరికీ చాలా అలవాటు అయిపోయింది. అందుకే దీన్ని జయించడానికి మనం మొదటగా ప్రయత్నించాలి. మనం ఎంత ప్రార్థించినా మన మాటలు సరిగ్గా లేకపోతే దాని ఫలితం ఎలా అనుభవించగలుగుతాం? ఒక ట్యాప్ నుండి, యాకోబు పత్రికలో చక్కటి మాటలు ఉంటాయి, ఒక ట్యాప్ నుండి ఉప్పు నీరు మంచినీరు వస్తుందా? ఒకే ట్యాప్ నుండి వేడి నీళ్ళు చన్నీళ్ళు వస్తాయా? ఏదైనా ఒకటే వస్తుంది కదా. కానీ ఈరోజు మన నోటి నుండి వ్యర్థమైనవి వస్తున్నాయి, మంచివి వస్తున్నాయి. మనమైతే ఇప్పటి నుండి ఈ వ్యర్థమైన మాటలను మేలు కలిగించే మాటలుగా త్రిప్పుకుందాం. ఒకవేళ మన నోరు ప్రేరేపించినా కూడా, మన మనసు ప్రేరేపించినా కూడా అలవాట్ల పొరపాటుగా మనం మాట్లాడుతున్నప్పటికీ దాన్ని మేలుగా మలుద్దాం. ఇతరులకు మేలు కలుగునట్లుగా మాట్లాడదాం, వాక్యాన్ని మాట్లాడదాం. ఎల్లప్పుడూ స్తుతించడం నేర్చుకుందాం. ఇలా మనం ఎల్లప్పుడూ స్తుతించడం ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఆయనకు స్తుతియాగం చెల్లిస్తూ ఉన్నప్పుడు మన పెదవులు ఎప్పుడైతే ఆయనను స్తుతిస్తూ ఉంటాయో, ఆయనకి స్తుతిని అర్పిస్తూ ఉంటాయో, వ్యర్థమైన మాటలు మనకు దూరం అవుతూ ఉంటాయి. మనం ఏం మాట్లాడాలో తెలియకపోతే వ్యర్థమైనవి మాట్లాడుతూ ఉంటాం.
ఈ రోజుల్లో మనకి అలవాటైంది ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా మనతో ఒకరు ఉండాలి అని చాలా కోరిక పడుతూ ఉంటాం కదా, ఆశపడుతూ ఉంటాం కదా. అయితే ప్రార్థన పరులంట బైబిల్లోని వారేంటి, గొప్ప గొప్ప సువార్థికులు, గొప్ప గొప్ప మిషనరీస్, వారికి ఉన్న ఆశ ఏంటో తెలుసా, వారికి ఉన్న కోరిక ఏంటో తెలుసా, ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారు గుంపులను ప్రేమించారు. గుంపులను ప్రేమించే వారు ప్రార్థన పరులు ఎప్పటికీ కాలేరు. ఎల్లప్పుడూ కూడా మనతో జలగలాగా తగులుకొని మన రక్తాన్ని పీల్చుకునేవారు, మన సమయాన్ని దొంగిలించేవారు మన చుట్టూ ఎప్పుడూ ఉంటారు. వారి నుండి మనం యుక్తంగా తప్పించుకోవాలి. వారిని ఒకవేళ మన ప్రార్థన సమయంలో ఎవరైనా వచ్చారనుకోండి, యుక్తంగా వారిని పంపివేయాలి. ఎలాగో తెలుసా, ఇది నా వెళ్ళిపోమంటే వారు బాధపడతారు కాబట్టి, ఇది నా ప్రార్థనా సమయం కాబట్టి మన ఇద్దరం కలిసి ప్రార్థిద్దాం రా అని అడిగితే, అమ్మో వీళ్ళు ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ చేశారంటే ఇంక ఇది అవ్వదు, ఇప్పుడు అవ్వదు అని చెప్పి వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారు. అలా యుక్తంగా మనం ప్రవర్తించాలి. అందుకే వాక్యం అంటుంది, పావురం వలె నిష్కపటులను, పాము వలె వివేకులై ఉండాలంట. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో మనం అలా ప్రవర్తించాలి యుక్తంగా. అలా మన సమయాన్ని దొంగిలించే వారి దగ్గర నుండి నెమ్మదిగా మనం ఇతరుల నుండి జారుకొనుట నేర్చుకోకపోతే మనం ఎప్పటికీ ప్రార్థన పరులం కాలేము. యేసుప్రభువారు గొప్పగా ప్రార్థించేవారు. యేసుప్రభువారు చుట్టూ కూడా ఎప్పుడు గుంపులు గుంపులుగా ప్రజలు ఉంటూ ఉండేవారు. కానీ యేసు ఏం చేసేవారో తెలుసా, వారి నుండి తప్పించుకొని వెళ్ళేవారు కొన్నిసార్లు ఏకాంతంగా ప్రార్థించడానికి. అవును, ప్రార్థన పరుల చుట్టూ ఎప్పుడు ప్రజలు గుంపు కూడి ఉంటూనే ఉంటారు. ఆ శోధనను ఎవరైతే జయిస్తారో ప్రజలకు మేలు చేయగలుగుతారు, ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. కొన్నిసార్లు దేవుని ఆత్మ మనలను ప్రార్థించమని ప్రేరేపించినప్పుడు కూడా, ఇప్పుడు కాదులే తర్వాత అని ప్రార్థింపకుండుట సులభమే, అలా ఆత్మను అణిచివేయటం సులభమే. కానీ ఎవరైతే ప్రార్థిస్తారో ఆ సమయంలో, ఆత్మ ప్రేరేపణకు విధేయులై ఎవరైతే లొంగుతారో, వెంటనే విధేయులై ప్రార్థిస్తారో వారు ప్రార్థన పరులు అవ్వగలుగుతారు. ఇప్పుడు కాదులే తర్వాత, ఈ కొద్ది సమయం వీరితో మాట్లాడతా, ఈ కొద్ది సమయం ఇలా ఉంటా, ఈ కొద్ది సమయం నా ఇష్టానుసారంగా ఉంటా. ఇలా చేస్తే మనం ఎప్పటికీ ప్రార్థన పరులం అవ్వలేము. ప్రార్థన పరుల వల్ల ఆశపడుతున్నారా? అధిక సమయం దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపాలని ఆశపడుతున్నారా? అయితే ప్రజలతో కంటే కూడా ప్రభుతో ఎక్కువగా మాట్లాడండి. ప్రభు గురించి నిత్యము ఆలోచిస్తూ ఉండండి. ఆయన గురించి ధ్యానిస్తూ ఉండండి. ఆయన మాటలను నెమరవేసుకుంటూ ఉండండి. ఆయనను నిత్యము స్తుతిస్తూ ఉండండి. మన ఆలోచనలో కూడా ఆయన వాక్యం నెమరవేసుకుంటూ ఉండాలి. ఆయన గురించి తలంచుతూ ఉండాలి. ఆయన గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఆయనతో మౌనంగా ఉన్నా కూడా మన హృదయంలో, మన మనసులో ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. ఏ పని చేస్తున్నా కూడా ఆయన ఆలోచనలతో మనం నింపబడి ఉండాలి. ఆయనతో కమ్యూనికేట్ మనం చేస్తూ ఉండాలి. విస్తారంగా ప్రజలతో మాట్లాడే ఈ అలవాటును విస్తారంగా దేవునితో మాట్లాడడానికి మనం మలుచుకుందాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తారు. అట్టి కృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.